ఒక ఆలయం అద్భుతాలకు నిలయం. ఒక ఆలయం నదీ తీరంలో వెలిసిన అద్భుతం. ఒక ఆలయం రామాయణ మహాభారతాలను గోడలపై కలిగిన విశిష్ట స్థలం. ఒక ఆలయం సూర్యుడు సంవత్సరంలోని 3 రోజుల పాటు పూజ చేసే ఆలయం. ఒక ఆలయం హంపీలోని రథాన్ని పోలి ఉండే రథం కలిగిన ఆలయం. ఒక ఆలయం గర్భగుడిలోని విగ్రహం చెట్టు తొర్రలో లభించిన ఆలయం. ఒక ఆలయం విజయనగర రాజులు నిర్మించిన ఆలయం. ఒక ఆలయం 5 ఎకరాల స్థలంలో విశాలంగా నిర్మించిన ఆలయం. ఇవన్నీ ఒక ఆలయం గురించే చెప్తున్నాను. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఆలయం ఒకే ఒక్క ఆలయం చింతలరాయ స్వామి ఆలయం, తాడిపత్రి, అనంతపురం జిల్లాలో ఉంటుంది. ఈ ఆలయ విశేషాలను వివరంగా తెలుసుకుందాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ముందుగా స్థల పురాణం తెలుసుకుందాము. స్థల పురాణం ఏమిటంటే, పూర్వం ఈ ఆలయం నిర్మించక ముందు ఇది పెన్నా నది తీరంలో ఉండే ఒక స్థలం అన్నమాట. ఆ పెన్నా నది తీరాన ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. ఆ చింత చెట్టు నుంచి ఒకరోజు పెద్ద పెద్ద శబ్దాలు స్థానికులకు వినిపించాయి. స్థానికులు భయపడి చింత చెట్టుకు పరిగెత్తి అక్కడ త్వరలో చూడగా విష్ణుమూర్తి విగ్రహం వారికి లభించింది. దేదీప్యమానంగా శంకుచక్ర గదలతో తిరునామాలతో ఉన్న విష్ణుమూర్తి విగ్రహం వారికి కనిపించింది. అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయుడు గండికోటలో తన సైన్యంతో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా వెంకటేశ్వర స్వామి ఆయనకు కలలో కనిపించి చింత చెట్టు తొర్రలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు. ఆ విధంగా ప్రౌఢరాయుల కాలంలో పెమ్మసాని తిమ్మనాయుడు, పెమ్మసాని రామలింగ నాయుడు 1510 మరియు 1525 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. విజయనగర రాజుల నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించటానికి వారణాసి నుంచి శిల్పులను రప్పించి ఈ ఆలయంలోని శిల్పాలను, ఈ ఆలయాన్ని కూడా నిర్మించారు. పూర్వం ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో చింత చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ స్వామి చింత చెట్టు తొర్రలో లభించడం వల్ల ఈ స్వామిని తిరువేంగళనాథ స్వామి అని పిలిచేవారు. కాలక్రమేణా అది చింతల వెంకటేశ్వర స్వామిగా, చింతల వెంకటరమణ స్వామిగా పిలవడం ఆరంభమైంది. ఇక్కడ ఒక కళ్యాణ మండపం ఉంటుంది. ఆ కళ్యాణ మండపంలో స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. విజయనగర రాజులు ఆలయం నిర్మించిన కొద్ది కాలానికి అంటే 1800 సంవత్సరంలో కళ్యాణ మండపం శిథిలం అవ్వగా అప్పటి కలెక్టర్ బ్రిటిష్ వారైన థామస్ మన్రో గారు ఈ కళ్యాణ మండపాన్ని, ఆలయాన్ని మరమ్మతులు చేయించి తర్వాత నిత్య పూజాధికాలు నిర్వహించడం ప్రారంభించారు. అప్పటి నుంచి నిత్య పూజలు, బ్రహ్మోత్సవాలు, విశేషమైన పూజలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటి వరకు. ఇక ఆలయ వివరాలలోకి వెళితే, మనం ఆలయంలోనికి ప్రవేశించగానే విశాలమైన ప్రాంగణం ఉంటుంది. ఆ ప్రాంగణం నుంచి ముందుకు నడుచుకుంటూ వెళితే 5 శిఖరాల ఎత్తైన గాలిగోపురం ఉంటుంది. దానికి పెద్ద పెద్ద ద్వారాలు ఉంటాయి. ఆ ద్వారం నుంచి లోపలికి వస్తా ఎదురుగా ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం కింద గరుడాల్వారు విగ్రహం ఉంటుంది ఒక గుడిలో. తర్వాత ఆ ధ్వజస్తంభం కిందనే ఒక రాతి కట్టడం ఉంటుంది. ఆ రాతి కట్టడం పైన మనం తిరగలి తిప్పేలాగా ఒక అందమైన శిల్పం చెక్కబడి ఉంటాయి. మనం చేతితో తిప్పితే అది తిరుగుతూ ఉంటుంది. దాని ముందు ఒక రాతి రథం ఉంటుంది. ఈ రాతి రథం హంపీలోని రాతి రథాన్ని పోలి ఉంటుంది. ఈ రాతి రథానికి చక్రాలు కూడా ఉంటాయి. ఈ రాతి రథం పైన 3 రంధ్రాలు ఉంటాయి. ఆ రంధ్రాల నుంచి సూర్యకిరణాలు ప్రవేశించి నేరుగా గర్భగుడిలోని స్వామి పాదాలకు అభిషేకిస్తాయి. అలా 3 రోజుల పాటు అంటే ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభమై 3 రోజుల పాటు సూర్యభగవానుడు స్వామివారి గర్భగుడిలోని విగ్రహానికి అభిషేకిస్తాడు. స్వామివారికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేసి పూజ చేస్తారన్నమాట. ఈ విధంగా
ఇంకా ఈ ఆలయ శిల్ప సంపదను చూసుకుంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇలా వినాయకుడు, కోదండరాముడు, ఆంజనేయ స్వామి, రావణాసురుడు, లక్ష్మీ నరసింహస్వామి, సీతారాములు, శ్రీకృష్ణ భగవానుడు, ఇక్కడ మీరు చూస్తున్న లక్ష్మీదేవి, విష్ణుమూర్తి విగ్రహం, శేషతల్పము, కోదండరాముడు, సీతాదేవి మొదలైన విగ్రహాలన్నీ ఈ ఆలయం పైన చక్కగా చెక్కారు. ఇక్కడ చిన్ని కృష్ణుడు వెన్న చేత పట్టుకొని ఉన్నాడు. ఈ విధంగా మనం ఈ గోడలను పరిశీలిస్తే రామాయణ మహాభారత గాథలలోని కొన్ని సన్నివేశాలు స్పష్టంగా మనకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నది వెంకటేశ్వర స్వామి గర్భగుడి. ఈ పక్కనే ఉన్న గుడి వచ్చేసి ఆనందవల్లి, అంటే లక్ష్మీదేవి ఈ ఆలయంలో ఆనందవల్లిగా కొలువై ఉన్నది. వీరిద్దరితో పాటు ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. అలాగే ఈ ఆలయంలో లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి ఉపాలయం కూడా ఉంది. ఆ ఉపాలయంలో ఆల్వారులు కూడా ఉన్నారు. ఇలా అన్ని దేవతలు ఉన్నారు ఈ ఆలయంలో. చక్కని శిల్ప సంపదతో, విశాలమైన ప్రాంగణంతో, పెన్నా నది తీరంలో 5 ఎకరాల స్థలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. గర్భగుడిలోని స్వామివారు 10 అడుగుల ఎత్తులో ఉంటారు. అలాగే శంకు చక్రాలతో, తిరునామంతో వక్షస్థలంపై శ్రీదేవి భూదేవి సహితంగా చిరునవ్వులు చిందిస్తూ భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. గర్భగుడి ఎదురుగా ఒక మంటపం ఉంటుంది. ఆ మండపంలో 40 స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాలపైన రామాయణ మహాభారత ఘట్టాలను చెక్కారు. ఈ స్తంభం మనం చెప్పుకున్న రాతి రథానికి 70 మీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి విశాలమైన ప్రదేశం ఉంటుంది. గర్భగుడికి కుడివైపున బృందావనం కూడా ఉంటుంది. ఎడమవైపున జంట నాగులు నాగ విగ్రహ ప్రతిష్ఠ కూడా జరిగింది అశ్వత్థ వృక్షం కింద. ఇలా అందరు దేవతలను ఈ ఆలయంలో దర్శించుకోవచ్చు. ఈ ఆలయం నడవ పైకప్పు పైన అష్టభుజాకారంలో పువ్వులు చెక్కబడి ఉంటాయి. అది కూడా చూడటానికి చాలా బాగుంటుంది. ఇక ఈ తాడిపత్రికి తిరుపతి నుంచి బస్సులు, రైలు సౌకర్యం అందుబాటులో కూడా ఉంటుంది. అనంతపురం నుంచి ప్రతి అరగంటకు ఒకసారి బస్సులు అందుబాటులో ఉంటాయి.